కొనకా జనార్దన్ రెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది. వారు మనతోటి ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఈ పరిస్థితి? చంద్రబాబు గారు ఓ పక్కేమో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు, మరోవైపు ఏమో సోషల్ మీడియా వేధింపులు, ప్రశ్నిస్తే జైలు కాదు కేసు, నిందిస్తే జైలు, ఉపా చట్టాలు పెట్టడం. సో ఈ పరిస్థితి తెలంగాణకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందంటున్న తాటిపర్తి చంద్రశేఖర్, మీరేమంటారు సార్? ఇప్పుడు ఏమైందంటే కుమ్మేని గారు ఇంతకు ముందు అంతా తెలంగాణ నుంచి తీసుకెళ్లిపోతున్నారండి ఆంధ్రాకి ఈ రెడ్ బుక్ లో భాగంగా. ఇప్పుడు రెడ్ బుక్ పోయి ఇప్పుడు బూడిద బుక్ వచ్చిందండి ఆంధ్రాలో. కొత్తగా బ్లడ్ బుక్, బూడిద బుక్ అని రెండు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఏం చేశారంటే తెలంగాణ పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఒక అక్రమ అరెస్ట్, నిన్న మార్నింగ్ 11 o'clock అరెస్ట్ చేసి 7 గంటలకు హైదరాబాద్ లో వచ్చి ఇన్ని పోలీస్ స్టేషన్లు చివరికి ఎక్కడ పెట్టారంటే 4 గంటలు ఒక పాత చెత్త బజార్ అని చెప్పి ఒక దగ్గర ఒక పోలీస్ కమిషనరేట్ ఉందండి, పాత కమిషన్ పాడుపడిపోయింది. 4 గంటలు నిర్బంధించారు. కానీ ఇంతకే కేసు ఏంటంటే ఒక ఫేక్ వీడియో. ఇప్పుడు 2004లో మీషోలోనే ఆయన ఏదో మాట్లాడాడని చెప్పి దాన్ని మార్పు చేసి 2024 చేసి టీడీపీ డిజిటల్ మీడియా వాళ్ళు 4 రోజుల నుంచి సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాన్ని బేస్ చేసుకొని ఎవరో ఇక్కడ గాంధీ భవన్ నుంచి వాళ్ళు అట్లా కాదు అనుచితమైన కాదండి. ఇప్పుడు అట్లా కాదు, ఒక్క నిమిషం జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళు వెళ్ళేసి పట్టుకొచ్చేసారండి. జనార్దన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అంటే ఏ కేసు కూడా ఈ 3 ఏళ్ళు పైన లేదండి, 7 years కూడా కాదు, బిలో 3 years, ఆల్ అఫెన్సెస్ బిలో 3 years. అది కూడా ఫ్యాక్ట్ చెక్ చేయలేదు, ఏం చేయలేదు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసి మేము మధ్యాహ్నం 3 గంటల నుంచి వస్తారని బేగం బజార్ దగ్గర వెయిట్ చేస్తుంటే వాళ్ళు అక్కడ తీసుకురాకుండా అన్ని పోలీస్ స్టేషన్ తిప్పుతూ 4 గంటలు ఒక బూత్ బంగ్లా లాంటి ఒక బంగ్లాలో ఒక పాత 25 ఏళ్ల నాటి ఒక పాత కమిషనరేట్ 4 గంటలు పెట్టి, ఎప్పుడైతే మేము కమిషనర్ ఆఫీస్ కి నైట్ వెళ్ళి 10:30 అప్పుడు ఎటేస్ కార్పస్ మూవ్ చేస్తామో, వాళ్ళ భార్య వచ్చున్నారో చూపిస్తారా లేదంటే అప్పుడు సిఐ గారు మాకు ఫోన్ చేసి, ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి రండి మేము బేగం గారు తీసుకొచ్చామని చెప్పి అక్కడ చూపించారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి. సో ఇంత అరాచకాలు ఎందుకు చేస్తున్నారో, ఇది డైవర్షన్ పాలిటిక్సా లేదా భయభ్రాంతులు చేసేదానికా? అది కూడా ఒక ఫేక్ వీడియో ఏ క్రియేటెడ్, టోటల్ గా ఆయన వాయిస్ అంతా మార్చేసి ఏదేదో ఒక తెలంగాణ, ఇది విచిత్రం ఏంటంటే తెలంగాణ సీఎం అని తిట్టినట్టుగా పెట్టేసి దాంట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ అఫెన్సెస్ కూడా ఏంటంటే అన్ని బిలో 3 years బిలో 3 years. ఖచ్చితంగా 141A అడిగాము, కానీ వాళ్ళు మీరు మాకు ఇక్కడ కెమెరాలు ఉన్నాయండి పోలీస్ స్టేషన్ లో, మేము చెప్పలేము, మీరు సాధ్యమైనంత బెయిల్ వేసుకోండి, ఆల్రెడీ మేము అరెస్ట్ చూపించేసాము, రిమాండ్ తయారైపోయింది, మేము దీంట్లో ఏం చేయలేము, మీరు ఏదంటే కోర్టులో చూసుకోమని చెప్పడంతో మాకు పరిస్థితి అర్థమైందండి. ఇది ఆగేటట్లేదు, డైవర్షన్ పాలసీలో భాగంగానే చేస్తున్నారు. దీనివల్ల కాదు ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారికి కూడా అప్రతిష్ట కదా. 2 ఏళ్ల క్రితం కేసు, 2 ఏళ్ల క్రితం అన్న వ్యాఖ్యల ఆధారంగా ఇక్కడ ఐటీడీపీ వాళ్ళు చేస్తే మరి వాళ్ళు కూడా తప్పు చేసినట్లు కదా. అలాంటి అనుచితమైనటువంటి వాటిని ప్రచారం చేయకూడదు కదా. వాళ్ళు మీరు ఐటీడీపీ అని చెబుతున్నారు, నేనైతే అసలు ఆ వీడియో చూడలేదు, ఏం కదా అది నాకు తెలియదు, వాళ్ళు ఏం తిప్పుతున్నారో. మీరు చెబుతున్నారు ఐటీడీపీ లేకపోతే ఇంకోళ్ళు XYZ ఎవరైనా కానీ అట్లా తిప్పడం కూడా అట్లా కాదు. నా ప్రశ్న ఏమంటే ఒక్క నిమిషం, అట్లా తిప్పిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా అన్నది నాకు వచ్చిన డౌట్. ఖచ్చితంగా అది లేని వీడియోని, మరుగున పడిపోయిన వీడియోని, ఫేక్ వీడియోని, ఏఐ క్రియేటెడ్ వీడియోని చెప్పడం కూడా తప్పే. అది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చేసుకోకుండా ఒక అక్రమ అరెస్ట్ అండి, ఏం లేదు, రాజధాని రైతులు బాధలు బయటికి రాకూడదు, ఈ డైవర్షన్ వీళ్ళు ఏంటంటే ఈ వైసీపీ ఏదైతే యంత్రాంగాన్ని అంతా కూడా ఇది తిప్పేసుకుంటారండి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఉంది. ఎందుకంటే అది ఒక చిన్న ఇష్యూ, దాన్ని పెద్ద చేసి దాన్ని అరెస్టులు చేసి ఇంత భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గా, ఆయన హోమ్ మినిస్టర్ కూడా ఆయనే ఉంది, రేవంత్ రెడ్డి గారు. ఆయన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద. లేకపోతే ఇది ఎక్కడికో పోతుంది, ఈ 3 ఏళ్లలో ఇట్లాంటి ఎన్నో చూడాల్సి వస్తుందని. అంటే నాకు అనిపించింది అండి, ఏపీ కంటే తెలంగాణ బెటర్ గానే ఉంటుంది, పోలీసులు కూడా మరి ఇష్టం వచ్చినట్టు వెళ్ళరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. బట్ ఇప్పుడు మరి ఎలాంటి హరాస్మెంట్ చేయట్లేదండి ఆంధ్ర లాగా. కొంతవరకు అది వాస్తవాలు చెప్తున్నారు కాబట్టి కొంతవరకు మనం అది అప్రిషియేట్ చేయొచ్చండి. కాకపోతే మీరు అన్నట్టు ఏపీ ప్రభుత్వ ఒత్తిడి లేదా తెలుగుదేశం ఒత్తిడితో ఏమన్నా ఇట్లా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇటువంటివి కూడా అలౌ చేయకుండా ఉంటే బాగుంటుంది, ఆయనకే మంచి పేరు వస్తుంది. మనం ఆయనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం మంచిది. ఇటువంటి వాటిని అలౌ చేయకుండా ఉంటే అధికారం ఉండొచ్చు పోవచ్చు, కానీ దాని మీద ఆయన రాజకీయంగా ఇట్లా వాడుకోకూడదని చెప్పాలండి. అవును, పైగా అసలు పెద్ద రాజకీయ నాయకులు ఇప్పుడు ఇందాక చదివి వినిపించాను చంద్రబాబు గారు. నాకు ఒక డౌట్,
ఇన్ని చెబుతున్నారు కదా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అది అని. చంద్రబాబు గారు మాట్లాడుతున్న అనుచిత భాష అవుతుందా, సంస్కారయుతమైన భాష అవుతుందా, సోషల్ మీడియాకి తగ్గ ఇబ్బంది లేని భాష అవుతుందా? ఒక కాన్స్టిట్యూషనల్ గా ఒక రిజిస్టర్డ్ అయినట్టు ఒక పార్టీ మీద అలాంటి అలిగేషన్ చేయడం, ఒక నేరస్తుడు అనడం, ఆయన ఇలాంటి పనులు చేస్తాడు ఏంటి, పోక్స్కో కేసుకి పోల్చడం, ఒక మాజీ సీఎం ని పోల్చడం ఎంత అన్యాయం అండి. దాని మీద కదా కేసు పెట్టాలా? ఎవరు పెడతారు, ఎక్కడ పెడతారు? పెట్టొచ్చండి దాన్ని. ఒకవేళ ఇప్పుడు తీసుకోకపోతే ఎప్పుడు శాశ్వతం అంటే ఆయన కంప్లైంట్ ఇచ్చారో లేదో నాకు తెలియదు. వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో లేదో నాకు తెలీదు. ఇచ్చే అవకాశం ఉందా ఇటువంటి? ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఇందాక మనం చూసాము ఒక ఆయన ఎవరు 2000 వీడియో ఇప్పుడు ఆయన ఫండింగ్ చేస్తున్నారు అది ఉంటాయండి. ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పర్యవసనాలు అనుభవించాల్సిందే. సో అప్పుడు దాకా ఏం చేయడానికి లేదా? అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు అనే పరిస్థితి కాదు, ఎవరు మాట్లాడొచ్చు అనేది. కేసులు కడుతున్నారు, వాళ్ళు కేసులు తీసుకోకపోయినా కానీ ఆటోమేటిక్ గా దానికి పై అధికారులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. రేపు రాగానే ప్రైవేట్ కంప్లైంట్స్ కానీ ఎలా చేయాలనేది ఖచ్చితంగా లీగల్ టీం తీసుకుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ జనార్దన్. ఇంకేమైనా చెప్పాల్సి ఉందో? అంతేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.